ఇప్పుడు మనము గుళ్ళోకి వెళ్ళేటప్పుడు కూడా ఇది అక్కడ త్రిశూలాల దగ్గర చెప్పులు ఉన్నాయి, అలాగే ఏదో ముళ్ళు చెప్పులు, మల్లు చెప్పులు. దానిలో వాటి యొక్క ప్రత్యేకత ఏమన్నా? అది మేము ఇప్పుడు అయ్యప్ప స్వామి కొంటే పైన ఎక్కుతాము, కళ్ళు ముళ్ళు రాయలు అంటే ఉంటాయి దానిలో. దానికి మేము ఇక్కడ మల్లు చెప్పులు అనేది చేసుకుని వేస్తాము. అది దానిలో కూడా ముక్కుపడి ఉండారండి. మేము ఇది ఇప్పుడు కాళ్ళు వేసుకునే వాళ్ళు ఉంటారు, తమిళనాడు చేసుకునే మనం చూస్తే దానిపైన పనుకునే వాళ్ళు కూడా ఉంటారు, దానిలో. అది ముక్కుపడి అండి. ఇప్పుడు లోపలికి వెళ్తే లోపల ఏదో శిలాపీఠం మాదిరి చిన్న రాయి కూడా ఉంది, అదేమన్నా? అది తమిళ నుంచి అక్కడి నుంచి పూర్వీకం శక్తి ఇక్కడ తెచ్చింది. స్థాపించింది అక్కడ ఆ రాయితో ఫస్ట్ చిక్కుతుంది కదా, అదే ఫస్ట్ స్టార్టింగ్ లో పెట్టి ఒక 40-50 సంవత్సరం పెట్టి ముక్తా ఉంటుంది. ఇప్పుడు పండుగ స్టార్ట్ అయ్యే ముందు మిమ్మల్ని చూస్తేనే నిష్ఠగా ఉంటారని అర్థమవుతుంది మాకు. పండుగ స్టార్ట్ అయ్యే ముందు ఏదో కొన్ని కార్యక్రమాలు లాంటివి చేస్తారంట కదా, అవి ఏమేమి చేస్తారన్న మీరు? అంటే బిచ్చం ఎత్తుకోవడానికి వెళ్తారంట మాలేసిన వాళ్ళు. అదే దానిలో ముక్కుపడి ఇప్పుడు మా బిడ్డలు లేవు, మా కష్టాలు వచ్చింది. ఇప్పుడు ఇట్లా 10 ఇండ్లలో పిక్షలు ఎత్తుకుని వచ్చి, లేకుంటే మా ఏరియాలో పిక్షలు ఎత్తుకుని వచ్చి, అది దానిలో బియ్యం తెచ్చి అన్నం పెట్టేసి ఆ అన్నంతో 10 మందికి ఇక్కడ మాల వేసుకునే వాళ్ళకి పెంచుతామండి. ఏప్రిల్ 11వ తారీఖు అయితే మనకి అరోవరా ఫెస్టివల్ అయితే జరుగుతుందంట. ఆ రోజు నేను కూడా వస్తాను, మీరు కూడా రావండి. 9 గంటలకు అయితే స్టార్ట్ అవుతుంది పండుగ అని చెప్తున్నారు. ఇక్కడైతే ఏప్రిల్ 11వ తారీఖు మనమందరూ ఇక్కడ వచ్చి ఇక్కడ జరిగే ఫెస్టివల్ ని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను అందరికి. అరోవరా.